హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింతైన వంటకాలు. ఈరోజు మనం ఈ వీడియోలో మిల్క్ పౌడర్ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ ఇలా మెల్ట్ అయినాక 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి. మనం ఈ పాలని ముందుగానే కాంచి చల్లార్చి తీసుకోవాలి. పాలని 1 నిమిషం మెల్ట్ చేసుకున్న తర్వాత 2 కప్స్ మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అనేది మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకున్నది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి గడ్డలు రాకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చినట్లయితే మనకు బర్ఫీ అనేది రెడీ అయినట్లే. రెడీ అయిన బర్ఫీని ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి వేసి ఆ బర్ఫీని ఆ బటర్ పేపర్ పైకి తీసుకోవాలి. కొద్దిగా మనం బర్ఫీని ఎత్తి చూసామంటే ఇలా ఉంటగా వచ్చిందంటే బర్ఫీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. ఈ బర్ఫీని ఇలా ముద్దగా చేసుకొని దాంట్లో కాజు, బాదం అన్నీ వేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ బర్ఫీ అనేది బాగా ఆరిపోయిన తర్వాత బటర్ పేపర్ అనేది తీసేయాలి. ఈ బర్ఫీని మనకు కావలసిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన ఈజీ అయిన మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వింతైన వంటకాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.